తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది అని దక్షిణ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. బహుశా అందుకే కావచ్చు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, అలాగే నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పెద్దగా సీట్లు గెలుచుకోలేదు. కేవలం 1-2 స్థానాలకే బీఆర్ఎస్ పార్టీ పరిమితం కావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అభివృద్ధిపై ఫోకస్ చేసినట్టే తెలుస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కావడం జరిగింది. దక్షిణ భాగానికి అడ్డంకులు తొలగిపోయాయి. చౌటుపల్ నుంచి ఆమన్గల్, షాద్నగర్ మీదుగా రంగారెడ్డి వరకు మొత్తం 182 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ రోడ్డును నేషనల్ హైవేగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇప్పటికే త్రిబులార్ ఉత్తర భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించిన కేంద్రం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తితో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గంటన్నర పాటు నితిన్ గడ్కరీతో సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. రాష్ట్రంలోని నేషనల్ హైవేల విస్తరణ, 14 స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా అప్గ్రేడ్ చేయడం తదితర అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. త్రిబులార్ సౌత్ అంశాన్ని రేవంత్ ప్రస్తావించగా దాన్ని నేషనల్ హైవేగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు స్వీకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులను గడ్కరీ ఆదేశించారు. త్రిబులార్ కు సంబంధించిన భూసేకరణ విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలి అని రేవంత్ కు సూచించారు కేంద్ర మంత్రి. నేషనల్ హైవేలుగా అప్గ్రేడ్ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరిన రోడ్ల వివరాలు ఇవే. మరికల్ టు నారాయణపేట్ రామసముద్ర 63 కిలోమీటర్లు, పెద్దపల్లి టు కాటారం 66 కిలోమీటర్లు, పుల్లూరు నుండి అలంపూర్ టు జటప్రోలు టు పెట్టంవెల్లి టు కొల్లాపూర్ టు లింగల్, చంపేట్ టు డిండి, దేవరకొండ, మల్లెపల్లి, నల్గొండ 225 కిలోమీటర్లు, వనపర్తి టు కొత్తకోట, గద్వాల్, మంత్రాలయ 110 కిలోమీటర్లు, మన్నగూడ టు వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్ 134 కిలోమీటర్స్, కరీంనగర్ టు సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం 165 కిలోమీటర్స్, ఎర్రవెల్లి క్రాస్ రోడ్ టు గద్వాల్, రాయచూర్ 67 కిలోమీటర్స్, జగిత్యాల టు పెద్దపల్లి, కాల్వ, శ్రీరాంపూర్, కిష్టంపేట, కల్వపల్లి, మోరంచపల్లి, రామప్ప దేవాలయం, జంగలపల్లి 164 కిలోమీటర్స్, సారపాక టు ఏటూరు నాగారం 93 కిలోమీటర్స్, దుద్దేడ టు కొమరవెల్లి, యాదగిరిగుట్ట, రాయగిరి క్రాస్ రోడ్ 63 కిలోమీటర్స్, జగ్గయ్యపేట టు వైరా, కొత్తగూడెం 100 కిలోమీటర్స్, సిరిసిల్ల టు వేములవాడ, కోరుట్ల 65 కిలోమీటర్స్, భూత్పూర్ టు నాగర్ కర్నూల్, మున్నన్నూర్, మద్దిమడుగు, గంగులకుంట, సిరిగిపాడు 166 కిలోమీటర్స్, కరీంనగర్ టు రాయపట్నం 60 కిలోమీటర్స్. ఇలా హైదరాబాద్ నుండి విజయవాడ హైవేను 6 లైన్లుగా, హైదరాబాద్ టు కల్వకుర్తి రహదారిని 4 లైన్లుగా విస్తరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.